ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రానికి దీక్షుసి అని చెప్పేసి అందరూ అనుకున్నారు. సో అదే అనుకుంటా ఉన్నారు. ఈ రోజు మీరు కేసీఆర్ గారు కాదు కవితక్క అని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ రోజు కవితక్క పార్టీ నుంచి బయటకు వచ్చి అదే బీఆర్ఎస్ పార్టీని, అదే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నప్పుడు అంటే కల్వకుంట్ల కవిత గారు పొడిచింది వెన్నుపోటు కదా అని అంటున్నారు. ఎట్లా వెన్నుపోటు అయితే బ్రదర్? ఇప్పుడు మేము పార్టీ నుంచి వెళ్ళి మేము బయటకు వచ్చేసి ఈ మాటలు మేము మాట్లాడితే మీరు అన్నది మేము నిజంగానే పార్టీకి ఏదో ద్రోహం చేసినాం అనే పరిస్థితి వస్తుంది. ఆడబిడ్డను ఏదైతే లిక్కర్ కేసులో చేయని నేరానికి జైలుకు పంపించినటువంటి దుర్మార్గులు ఇందులో ఉన్నటువంటి కుట్రదారులే. నేనేమంటున్నా, ఇందులో ఉన్నటువంటి కుట్రదారులు అయినటువంటి హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ చేయని నేరానికి కవిత గారిని అరెస్ట్ చేయించింది. అదే కవిత గారు జైలుకి వెళ్ళినప్పుడు బయటికి తీసుకురావడానికి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ప్రయత్నించలేదు. ఏమంటుండంటే అదే అరెస్ట్ చేసినటువంటి ఆ సందర్భంలో కనుక మీరు గ్రహించినట్లయితే ఈ మధ్య కాలంలో మేము నిశ్చితంగా ఆ వీడియోలను పరిశీలించినాం. బాల్కొండ నుంచి మంత్రిగా ఉండబడేటువంటి ప్రశాంత్ రెడ్డి గారు మేము సహకరిస్తాం, కవిత గారిని మంచిగా బ్రహ్మాండంగా తీసుకుపోండి, మేము ఎక్కడ అడ్డుకోమని చెప్పేసి నవ్వుకుంటా ఆ పోలీస్ ఆఫీసర్లకు చెప్తున్నటువంటి విజువల్స్ ఇటీవల కాలం చూసినాం. అక్కను అరెస్ట్ చేస్తున్న క్రమంలో వెనకకు ఉన్నటువంటి గుంటనక్క, ఆ గుంటనక్క ముసిముసి నవ్వులు నవ్వుతున్నటువంటి విజువల్స్ ని ఈ రోజు చూసినాం. ఆ రోజు మాకు అర్థం కాలే, ఆ రోజు దీని వెనక ఇంత కుట్రలు దాగున్నాయనేటువంటి విషయం మాకు అర్థం కాలే. అట్లాంటిది ఈ రోజు ఆ విజువల్స్ చూస్తుంటే మాకు అర్థమవుతుంది దీని వెనక ఇంత కుట్రలు దాగున్నాయి. అంటే ఇప్పుడు మీరు హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు గుంటనక్కలు అంటున్నారు. 100% నేను అనడం కాదు, తెలంగాణ సమాజం ఓపెన్ గా చెప్పండి. మీరు నేను అనడం కాదు, తెలంగాణ సమాజం కూడా రేపు గుర్తిస్తాంది ఇది ప్రకాలకరమైన